నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మీతో స్వీట్స్ రెసిపీ ఒకటి చేశాను అనమాట. ఆ వ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని మీతో అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ ఇంట్లోనే ఉందనమాట. ఇంకా తీసేసుకొని ఇంట్లో పక్కన స్లైసెస్ ఉంటాయి కదా, అవి అయితే తీసేసాను అనమాట. ఇక అవి తీసేసి మధ్యలో ఉన్న మిడిల్ పార్ట్ని అయితే చిన్న చిన్న తుంపలుగా అయితే వేరే బౌల్ అయితే తీసేసుకున్నాను. వేరే బౌల్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా అదైతే తుంపులుగా చేసేసాక వేరే బౌల్లో తీసుకున్నా కదా, ఆ తీసుకున్న దాంట్లో కొంచెం పచ్చిపాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిపాలను అయితే వాటిలో పోసేసుకొని కొంచెమే పోసుకోవాలన్నమాట. మరీ హెవీగా పోసుకోబాకండి, కొంచెం పోసుకొని ఇంకా మనం ఏం చేయాలంటే దాన్ని చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, ఇంకా అలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మరిన్ని అయితే పోసుకుంటే ఏమైందంటే జావ అయ్యి మనకి ముద్దాలకు రాదనమాట. ఇంకా చపాతీ పిండాలుగా అయితే కలుపుకున్న తర్వాత వాటిని అయితే ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకొని మళ్ళీ ఇక ఉండలు మంచిగా కట్టుకోవాలన్నమాట. అవి పగుళ్ళు క్రాక్స్ ఉంటాయి కదా, అలా రాకూడదు అనమాట. ఇంకా 2 చేతులతో ఏం చేయాలంటే బాల్స్ని బాగా ఒత్తుకోవాలన్నమాట. అలా బాల్స్ని మంచిగా ఒత్తుకుంటేనే అవి క్రాక్స్ రాకుండా మంచిగా ఆయిల్లో డిప్ అయ్యి మంచిగా కలర్ వచ్చి మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే బాగోదు. అందుకని ఇంకా మనం ఇంకా వాటిని చిన్నగా నేనైతే ఇక ఒక 12 బాల్స్ ఏమో అయ్యాయి అనమాట. ఇంకా అవి అయితే తీసుకొని మంచిగా 2 చేతులతో అయితే వాటిని బాల్స్ అలాగ అయితే చేసుకున్నాను అనమాట. క్రాక్స్ వస్తే ఏమైందంటే తినబుద్ధి కాదు, టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇంకా దాన్ని అయితే నేను ఇంకా ఆ బాల్స్ని అయితే చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అయితే 5 మినిట్స్ అయితే అలాగ ఉంచేసాను అనమాట. ఆ బాల్స్ అయితే అట్లా చేసుకొని ఇంకా తర్వాత అయితే ఇక బాల్స్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించే పెనం అయితే పెట్టుకున్నాను. పెనం పెట్టేసుకొని దాంట్లో అయితే మాకు కావాల్సినంత షుగర్ అయితే వేసుకున్నాను. మేము ఎక్కువ షుగర్ తింటాం కాబట్టి ఇంకా ఎక్కువ షుగరే వేసుకున్నాను. మీకు తక్కువ తింటాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి. ఇంకా మేమైతే ఎక్కువ తింటాం స్వీట్ అయితే కాబట్టి ఎక్కువ అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం దానికి తగినంత వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. మరీ హెవీగా పోసుకోబాకండి. మా వాళ్ళు సూప్ ఎక్కువ తాగుతారు కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని దాన్ని అయితే పక్కన స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మరో పక్క అయితే మళ్ళీ స్టవ్ వెలిగించేసి మళ్ళీ కళాయి అయితే పెట్టుకొని ఇంకా దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట. ఇక ఆయిల్ పోసుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బాల్స్ని అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే ఏమైందంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని లోపల ఉడకదు, పైన మాడిపోతాయి అనమాట. కాబట్టి ఏం చేశానంటే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎవరైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని వేయించుకోవాలి. వాటిని వేయించుకుంటేనే బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమైందంటే మాడిపోతే పైన మాడిపోతే లోపల మాత్రం ఉడకవు అనమాట. కాబట్టి ఇంకా నేనైతే లోలో పెట్టేసుకొని ఇవైతే వేయించేసుకున్నాను అనమాట. వేయించుకున్న తర్వాత అయితే ఇంకా ఒక్కొక్క దాన్ని తీసేస్తున్నాను అనమాట. అవి అయితే గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇంకా అవి గోల్డ్ కలర్లోకి వచ్చాకే తీసేయండి, లేకపోతే ఇంకా ఎల్లో కలర్లో కొంచెం గోల్డ్గా ఉంటే అవి లోపల ఉడకదనమాట. బయట అయితే అలానే ఉంటుంది కానీ లోపల అయితే ఉడకదు. లోపల అయితే ఉడకదనమాట. ఇంకా అవైతే తీసుకొని ఇక వాటిని అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను, ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్నాం కదా షుగర్ డిప్ అయితే చూసుకోవాలన్నమాట. అది కాగిందో లేదో చూసుకోవాలి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా అయితే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి అలా కాగితేనే కాగినట్టు. పాకం రావాల్సినంత అవసరం లేదు. ఇంకా కొంచెం చల్లారాక ఏం చేయాలి, ఇంకా మనం వేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవాలన్నమాట వాటిలో. అంతేనండి ఈ వీడియో. మంచిగా స్వీట్గా క్విక్గా త్వరగా అయిపోయే రెసిపీ అయితే ఇదేనండి, గులాబ్ జామ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం. ఉంటానండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి.